కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ దేవుణ్ణి చూసినవాడు. రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు. ఈ కథ 1965 నవంబర్ జ్యోతిపత్రికలో ప్రచురితమైంది. మరి వినండి, తిలక్ గారి కథ దేవుణ్ణి చూసినవాడు. గవరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకు ముందు రోజునే చైనా ఇండియా సరిహద్దుల్లో దురాక్రమణ చేసిందని, యుద్ధం జరుగుతున్నదని వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మర్చిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ ఊరు వారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది ఇంత తెలుగుదేశంలోనూ. రోడ్ల కూడల్లో, కాఫీ హోటల్లో ఆ ఊళ్ళో ఒకటే ఉంది. పొలం గట్లని, పంచాయతీ బిల్డింగ్ దగ్గర పురుషులు, పెరటి గోడల దగ్గర బావులు, నీలా ట్రేవుల దగ్గర ఆడవాళ్ళు ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే ఇంత సంచలనం కలిగించకపోను. అందులోనూ ఎందుకు పనికిరాని ఎదురింటి అరుగు మీది మిషన్ కుట్టు పనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా ఉంది. ఇంతకన్నా మరో ఏ పెద్ద మనిషితో లేచిపోయినా ఇంత అప్రదిష్ట ఉండకపోనని ఊళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువతులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టు, అన్యాయం చేసినట్టు బాధపడ్డారు. వాడిలో ఏం చూసి లేచిపోయిందత్తా అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక. పోనీ నువ్వే వాడితో లేచిపోకపోయావు, నీకు తెలిసొచ్చును అంది అత్తగారు విసుగుతో, కోపంతో. గవరయ్యకి బాగా శాస్తి అయింది అని ఏకగ్రీవంగా ఆబాలగోపాలము తీర్మానించారు. గవరయ్యను చూసి జాలిపడినవాడు, సానుభూతి తెలిపినవాడు ఒక్కళ్ళేడు. గవరయ్య అంటే ఆ ఊళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడు దిగుడుగా ఉంటాడు. మొహం మీద స్ఫోటకం మచ్చలు, పెదాలు లావుగా మోటుగా ఉంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళి పురుగులు అతికించినట్లు ఉంటాయి. ఊరికి శివారున ఉన్న పెద్ద పెంకుటింటి లోగిల్లో గవరయ్య ఉంటాడు. నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని అన్నాడు కన్నులు అరమూసి అవధాని. అవధాని ఆ ఊళ్ళో ధర్మకర్త. మునసబు చలపతి, కరణం నరసింహము తల ఊపారు. దాంతో మరి కాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యం లాంటి పై వాక్యానికి వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త. వేణుగోపాలస్వామి ఊరికే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇక ఈ రెండో ఆవిడ చావు కన్నా ఘోరమైన పని చేసి ఊరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా? ఒక్క మంచి మాట చెవిని పెట్టాడా? మున్సబు చలపతి చేతికర్రను నేల మీద తాటించి అన్నాడు. ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడా? కర్కోటకుడండి ఈ గవరయ్య. ఎంత అహం, ఎంత పొగరు! పాపపు సొమ్మండి, పాపిష్టార్జితం. దాని ఫలితం ఊరికే పోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చందాకి ఒక్క రూపాయి ఇమ్మంటే తరిమి కొట్టాట అన్నాడు కరణం. గవరయ్య 20 ఏళ్ల క్రితం 20 ఏళ్లవాడు ఈ ఊరు వచ్చాడు. ఈ ఊళ్ళో అతనికి ఒక మేనత్త ఉంది. తల్లి తండ్రి లేని అతను ఈ మేనత్త దగ్గరకు వచ్చి పడ్డాడు. వస్తూనే కొంత డబ్బు కూడా తీసుకుని వచ్చాడు. ఈ ఊరికి 2 మైళ్ళ దూరంలోనే టౌన్ ఉంది. రోజు ఉదయమే టౌన్కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగి వచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ హరిహరి అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో ఇది చాలా పాపమని, బెడిసి కొడుతుందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ మాట్లాడలేదు. కొందరు చొరవ చేసి గవరయ్యతో జంతు చర్మ విక్రయం మంచిది కాదని చెప్పారు. జంతువులేం కర్మ, మనుషుల తోలునే అమ్ముతాను, మరీ పలచన కాబట్టి పనికిరాదు కానీ అని సమాధానం ఇచ్చాడట గవరయ్య. గవరయ్య ఒంటెత్తు మనిషి, ఎవరితోనూ మాట్లాడు, కలవడు. అసలు గవరయ్య నవ్వడం ఎవరూ చూడలేదు. అదే కాక గవరయ్యకి పాపం పుణ్యం అని భేదాలు కూడా ఉన్నట్టు తెలియదు. ఈ 20 ఏళ్లలోనూ అతను 1,00,000 రూపాయలకు పైగా సంపాదించాడని ప్రతీతి. ఊళ్ళో పెద్దలు ఉదారులు, ధర్మపరులు కాబట్టి అతని పాప వ్యాపారాన్ని క్షమించి అతని శ్రేయస్సు కోరి అతని
ఆముష్మిక సుఖం కోసం దాన ధర్మాలు చేయమని, గుడి మండపం కట్టించమని, పాఠశాల బిల్డింగ్కి చందా ఇమ్మనమని, సప్తాహాలు చేయించమని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పారు. గవరయ్య గుండ్రంగా లోతుగా ఉన్న కళ్ళని కుంచించి మోటైన పెదాల మధ్య చుట్టని నొక్కిపెట్టి విసురుగా నేనొక్క కాని ఇవ్వను, పోయి మీ అబ్బతో చెప్పుకోండి అనేవాడు. మంచి లేదు, మర్యాద లేదు వీడికి అనుకున్నారు వాళ్ళందరూ పరోక్షంగా. అతనికి 1,00,000 రూపాయలు ఉండడం వల్ల అతని ఎదురుగా అలా అనలేదు. వాళ్ళు సహజంగా జ్ఞానులు కాబట్టి. గవరయ్య మేనత్తగారింటికి చేరిన కొద్ది రోజుల్లోనే మొదటి భార్యను తీసుకొచ్చాడు. ఆ భార్యను ఎక్కడికి పంపేవాడు కాడు, పొరుగిళ్లకు కూడా వెళ్ళేది కాదు. మేనత్త, భార్య, గవరయ్య ముగ్గురు 3 దెయ్యాల్లా ఉండేవారు. ఒక పుకారు కూడా ఊళ్ళో ఉండేది. గవరయ్య పెళ్ళాన్ని ఏదో భూతం ఆవహిస్తుంటుందని, ఊళ్ళో ఎవరికీ తెలియకుండా అందరూ నిద్రపోయే అర్ధరాత్రి వేళ భూతవైద్యుడెవడో వచ్చి ప్రయోగాలు చేస్తాడని, ధూపాలు వేస్తాడని చెప్పుకుంటుంటారు. ఇంత ఒంటరిగా సంఘ జీవితంలో కలవకుండా వీళ్ళు ఎలా ఉంటున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కొంతకాలానికి గవరయ్య పుట్టిన ఊరు నుండి వచ్చానని చెప్పుకుంటూ కొన్నాళ్ళు ఆ ఊర్లో ఒక గాజుల వర్తకుడు తిరుగుతుండేవాడు. అతను గవరయ్యను గురించిన భోగట్ట అందజేశాడు. గవరయ్య తండ్రి చాలా దుర్మార్గుట్ట. జూదము, తాగుడు రెండింటినీ సమపాళంగా అభ్యసించి ప్రాక్టీస్ చేశాడట. తల్లి రోగిష్టిదై మంచాన పడి ఉండేది. అందువల్ల గవరయ్య తండ్రి పొరుగుళ్ళో ఒక ఆవిడని ఉంచుకున్నట్ట. గవరయ్య చిన్నతనంలో తల్లి సంరక్షణ ఏమీ ఎరగనివాడు. తండ్రికున్న చెడ్డ పేరు వలన గవరయ్యతో ఎవరూ కలిసేవారు కాదు. ఆఖరికి ఆ ఊరి బళ్ళో కూడా చేరనివ్వలేదు. ఆ స్కూలు స్థాపించిన ఆయన అక్కడ పేరొందిన భూస్వామి. ఆ భూస్వామితో గవరయ్య తండ్రికి ఎడతగని వైరం. భూస్వామి పలుకుబడి, దైవభక్తి ఉన్నవాడు. ప్రతి ఏటా సుబ్బారాయుడు షష్ఠి ఉత్సవాలు, అన్నసంతర్పణ చేయించేవాడు. గవరయ్య తండ్రి రౌడీ ముఠాతో చేరి ఆ ఉత్సవాల్లో గలాభా చేయించేవాడు. ఒకానొక ప్రాణావసర సమయంలో 2 రెట్లకి తనఖా రాయించుకుని ఉన్న భూమి కాస్త అన్యాయంగా కాజేశాడని గవరయ్య తండ్రి ఆరోపణ. కానీ ఊళ్ళో పెద్దలు ఒక రౌడీ మాటల్ని నమ్మేటంత అవివేకులు కారు. అదే కాక వాళ్ళు చాటుమాటుగా వడ్డీ వ్యాపారం ఆ భూస్వామి పద్ధతి మీదే చేస్తున్నారు కాబట్టి పెద్ద మనిషి, పరమభక్తుడు అయిన భూస్వామి ఇలాంటి అక్రమం చేస్తాడని కలలో కూడా ప్రజాస్వామ్యం నమ్మదలుచుకోలేదు. గవరయ్య ఒంటరితనాన్ని చూసి బాధపడి తండ్రి ఒక కుక్క పిల్లని, 2 పిల్లి పిల్లల్ని తెచ్చి ఇచ్చి వాటితో ఆడుకోమనేవాడు. మనుషుల కంటే ఇవే నయం అనేవాడు రోగిష్టి అయిన భార్యతో. గవరయ్య బాల్యమంతా కుక్కలతో, చెట్లతో, గోడలతో ఆడుకుంటూ గడిపాడు. కొన్నాళ్లకి రోగిష్టి తల్లి చచ్చిపోయింది. ఆమె చనిపోవడంతో గవరయ్య తండ్రి దొండగాలు ఎక్కువైపోయాయి. గవరయ్య తండ్రికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె జబ్బు కోసం చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈమెకు చివరి రోజుల్లో వైద్య సహాయం చేయించలేకపోవడం భూస్వామి అక్రమం వల్లనే అని ఆలోచించిన గవరయ్య తండ్రి మరీ పెట్టరేగిపోయాడు. భూస్వామి పాలేరు పొలంలోంచి వస్తుండగా ఎవరో వాడి తల 2 చెక్కలయ్యేటట్టు ఇనుప కడ్డీతో కొట్టారు. భూస్వామి తన అనుమానమంతా గవరయ్య తండ్రి మీద ఉందన్నాడు. గవరయ్య తండ్రిని అరెస్ట్ చేశారు. కేసు మోపారు. ఊళ్ళో అందరూ బలమైన సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు స్వయంగా చూసినా చూడకపోయినా భక్తిపరుడైన భూస్వామి ఆజ్ఞల్ని దైవాజ్ఞగా శిరసావహించారు. గవరయ్య తండ్రికి యావజ్జీవ శిక్ష పడింది. తండ్రి ఆఖరి మాటగా కొడుకుతో, ఎవరినీ నమ్మకు, నీ కాళ్ళ మీద నువ్వు నుంచో, ఈ మనుషులందరూ దొంగ వెధవలు, విషసర్పాలు అని చెప్పి మరీ పోలీసులతో వెళ్ళాడు. తల్లి లేని, తండ్రి లేని గవరయ్య ఆ ఇంట్లో బెంబేలెత్తిపోయాడు. బెంగతో 2 రోజులు తిండి తిప్పలేక ఇంట్లో మూలగా కూర్చుని 14 ఏళ్ల గవరయ్య హోరుమని ఏడ్చాడు. ఎవరూ ఆ ఛాయలకి రాలేదు, పలకరించలేదు. రౌడీ హంతకుడు అయిన తండ్రి దుర్గుణాలు వీడికి సంక్రమించుంటాయని, వీడికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదని ఆ ఊళ్ళో మంచి వాళ్ళందరూ అనుకున్నారు కాబోలు. గవరయ్యకి జ్వరం వచ్చింది. మందు లేదు, మాకు లేదు. జ్వరం స్ఫోటకంలోకి మారింది. ఆ ఇంట్లోంచి రాత్రుళ్ళు
అమ్మా చచ్చిపోతున్నానేవ్ అనే కేకలు వినవచ్చేవి భయంకరంగా, దీనంగా. మసూచి అని తెలియగానే ఆ పొలిమేరల్లో కూడా జనం నడవడం మానివేశారు. ఈ కొడుకు కూడా పోతే ఊరికి పీడ వదిలిపోతుందన్నారు కొందరు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఒక గుర్రబండి గవరయ్య ఇంటి ముందు ఆగింది. దానిలో నుంచి 40 ఏళ్ల స్త్రీ దిగింది. ఒంటి నిండా నగలున్నాయి. మనిషి బలంగా పొడుగ్గా ఉంది. చెంపల దగ్గరైనా జుట్టు నెరవలేదు. ఆ వీధంతా వింతగా ఆమె కేసు చూస్తూ నించున్నారు. కానీ ఆమె పక్కకి కూడా చూడకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయింది. నౌకరు పెట్టెలన్నింటినీ లోపల పెట్టి తలుపులు దబహాలను వేసేశాడు. నౌకరు ద్వారా ఆమె గురవయ్య తండ్రికి ఇలాకా ఉన్న ఆవిడని, 6 నెలలు పుణ్యక్షేత్రాలు సేవించి 2 రోజుల క్రితమే తిరిగి వచ్చిందని, గవరయ్య తండ్రికి యావజ్జీవ శిక్ష పడడము, కొడుకు దిక్కులేనివాడే ఉండడము తెలిసి ఎకాఎకిని సామాన్లు పట్టించుకుని ఆ ఊరు వచ్చేసిందని తెలిసింది. అంతే. నాటి నుండి గవరయ్య ఆమె సంరక్షణలో పెరిగాడు. జబ్బు నుంచి కోలుకున్న గవరయ్య మరీ వికృతంగా ఉన్నా ఆమె లక్ష్యం చేయలేదు. తండ్రితో సంబంధం ఉన్నంత మాత్రాన ఈ చేతకాని వికారపు కొడుకు బాధ్యత తీసుకోవడంలోని అవివేకాన్ని ఒకరిద్దరు చొరవగల స్త్రీలు ఆమెకు చెప్పి చూశారు. కానీ ఎవరినీ లక్ష్యం చేయని గుణం ఆమెలో ఉంది. కొన్నాళ్ళకి ఒక పిల్లని వెతికి తెచ్చి గవరయ్యకి పెళ్లి చేసింది. గవరయ్య 20వ ఏట ఆమె మరణించే ముందు గవరయ్యకి తన నగలు 10,000 రూపాయల నగదు ఇచ్చివేసింది. తర్వాత అతని ఊర్లో మేనత్త ఇంటికి రావడం, తోళ్ల వ్యాపారం చేయడము, 7-8 ఏళ్లకు మొదటి భార్య పోవడము ఊళ్ళో అందరికీ తెలిసిందే. ఈ చరిత్ర అంతా గాజుల వర్తకుడి ముఖతః విన్న తర్వాత గవరయ్య అంటే ఉన్న వాళ్ళ అసహ్యభావం ఈసారి తార్కికమైన ఆధారంతో మరింత గట్టిపడింది. తండ్రి దుర్మార్గుడు, హంతకుడు. వీడు చిన్నతనం నుండి పిల్లులతో కుక్కలతో కలిసి జంతు లక్షణాలు అలవర్చుకున్నాడు. పైగా వీడి పెంపకం ఒక చెడిన స్త్రీ చేత. ఇంతటి అమానుషుడు వచ్చి తమ ఊళ్ళో పడ్డాడనే బాధ ఒకవైపును పీడించింది నలుగురిని. అయినా అవధాని మొదలైన పెద్దలు మొదట నిరాశ చెందలేదు. గవరయ్య దుర్మార్గుడు నిజమే, వికృత రూపుడు అది నిజమే, పిసినిగొట్టు, ఎవరికీ కాని రాల్చడు ఒప్పుకున్నాం. ఒంటెత్తు మనిషి, సభ్యత లేనివాడు అందరికీ తెలుసును. అయితేనే ధనవంతుడు. ఆ ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగించేటట్టు చేస్తే అతనికి పెద్దలకి ముక్తి ఉంది. ఇంత ఉదారాశయంతో ఎన్నో విధాల ఎన్నోసార్లు గవరయ్యని కదిపి చూశారు. వేణుగోపాలస్వామి ఉత్సవాలన్నారు, మండపం కట్టించాలన్నారు, ఒకవైపు ఒరిగిన ప్రాకారం బాగు చేయించాలన్నారు. దేనికి గవరయ్య లొంగి రాలేదు. చివరికి గుళ్ళోకి వచ్చి దైవదర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోమన్నారు. అది ఖర్చులేని పని. ఎప్పటికైనా గవరయ్య రాతి గుండెలలో భక్తి విత్తనం నాటుకుంటుందని వాళ్ళ ఆశ. కానీ ఏనాడు గవరయ్య గుడి ఛాయలకు కూడా రాలేదు. ఒక తోటివాడు నాస్తికుడై పాపి అయిపోతూ ఉంటే ఊరుకోలేని మంచితనం వలన, కార్యదీక్ష వలన ఊరి పెద్దలు అతని మీద బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. కానీ అదేమీ పనిచేయలేదు. ఎందుకంటే గవరయ్య ఊరినే బహిష్కరించాడు మొదటి నుండి. చాకలి, కోమటి, మంగలి అతనికి చాటుమాటుగా వాళ్ళ సేవలు అందించడం మానలేదు కూడా. నిక్కచ్చిగా వాళ్ళందరికీ జీతాలు ఇస్తాడేమో గవరయ్య బేరాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళెవరూ ఇష్టపడలేదు. మొదటి భార్య కాలు జారి నూతిలో పడి మరణించినప్పుడు అవధాని తదితరులు గవరయ్యని పరామర్శించారు. ఇదంతా కర్మ ఫలితమని, ఇప్పటికైనా మేలుకోమని హెచ్చరించారు. కానీ గవరయ్య ఖాతరు చేయలేదు. పైగా ఏడాదిలో తనకన్నా 15 ఏళ్ళు చిన్నదైన ఒక పిల్లను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పిల్ల అంతమాట ఎటున్నా ఫ్యాషన్గా అలంకరించుకునేది. ఆమెని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసేవాడని గవరయ్యని గురించి అనుకునేవారు. అయితే ఆమె అయినా ఇల్లు దాటి ఈవలికి వచ్చేది కాదు. ఎవరైనా కుతూహలం కొద్దీ వెళ్ళి పలకరిస్తే కబుర్లు సరదాగా చెప్పేది. ఎవరైనా గవరయ్య రూపాన్ని గురించి కానీ వయస్సు గురించి కానీ వ్యంగ్యంగా హేళన చేస్తే ఆయన చాలా మంచివారు అనేదిట. 4 రోజులకు ఒకసారి ప్రక్క టౌన్కి బండి మీద వెళ్ళి సినిమా చూసి వచ్చేదిట.
గవరయ్య తన నిబంధనల్ని ఈ భార్య విషయంలో సడలించాడని ఆశ్చర్యపోయారు. కానీ ఆ సడలింపు కూడా కొంతవరకే. ఆ ఇంటిలో ఉన్నవాళ్ళు అలాగ మనుషులకి, ఊళ్ళో జరిగే సంఘటనలకి దూరంగా ఉండవలసిందే. ఎదురింటి అరుగు మీద ఉన్న మిషన్ కుట్టువాడితో ఈమెకి లేచిపోవడం దాకా ఇంత చనువు ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. కానీ ఈ దుస్సంఘటనతో మున్సబు, కరణము తదితరులు మహదానందం పొందారు. కటిక చీకట్లో వాళ్ళకి మళ్ళీ ఆశాకిరణం గోచరించింది. ఇనుము వేడెక్కినప్పుడే సాగ్గొట్టాలన్నారు. నలుగురు కలిసి ఒక రోజున గవరయ్య ఇంటికి వెళ్ళారు. ఇల్లు చాలా పెద్దది. మండువా లోగిలి, ఇంటి చుట్టూ పెద్ద దొడ్డి, వెనకాల గడ్డివాము, దూడలపాక, చెట్లు, చేమలు ఉన్నాయి. ఆ పైన ఇంకేమీ ఇళ్ళు లేవు, అన్నీ పొలాలే. మేనతో ఉన్న చిన్న లోగిల్ని క్రమక్రమంగా పెంచే ఇంత ఇంటిని చేశాడు గవరయ్య. ఆ ఇల్లు అన్ని ఇళ్లలా ఉండదు, కలకలలాడుతున్నట్టుగా ఉండదు. ఏదో భయంకరమైన ఏకాంతం ఆ ఇంట్లో పేరుకున్నట్టు ఉంటుంది. రాత్రిళ్ళు దెయ్యాలు గదిలోంచి గదిలోకి వంకర కాళ్లతో తిరిగి తిరిగి పగటివేళ అటక మీద చూరు మూలల్లోనూ దాక్కున్నట్టు ఉంటుంది. పలుకుబడి, స్తోమతు, సహజంగా ధైర్యము ఉన్న ఆ నలుగురికి ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే కొంచెం బెదురుగా ఉందన్నమాట నిజం. గోడకు చేరబడి కళ్ళు మూసుకుని ఉన్నాడు గవరయ్య. బనీలులోంచి అతని బలిష్టమైన రొమ్ము, కండలు మసూచికపు గుంటలతో ఘాట్లు తిన్న తుమ్మబాదుల్లా ఉన్నాయి. అడుగుల చప్పుడు విని కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు ఎర్రజీరలతో తాగినవాడి కళ్ళల్లా ఉన్నాయి. అవధాని, మున్సబు, కరణము, మరొక పెద్ద మనిషి తేరి చూస్తున్న గవరయ్యకి దగ్గరగా ఉన్న బల్ల మీద కూర్చున్నారు. గవరయ్య ఏమన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూశాడు. నీకు రావాల్సిన కష్టం కాదోయ్ గవరయ్య. నిమ్మకు నీరోసినట్టు ఉండే స్వభావం నీది. ఒకరి జోలీ సొంటి అక్కర్లేదు. విషయం తెలియగానే అరే పాపం అని మనసు కొట్టుకులాడిపోయిందంటే నమ్ము అన్నాడు కరణం. గవరయ్య మాట్లాడలేదు, అలాగే చూస్తున్నాడు. పన్నులు కట్టడంలో కానీ, పాలేళ్లకి జీతాలు ఇవ్వడంలో కానీ తన కర్మం తాను టైంకు నెరవేర్చుకునేవాడు. ఒకరి సొమ్ము ఎప్పుడూ తన దగ్గర ఉంచుకోలేదు. సుబ్బయ్య గాడికి సాలు తిరక్కముందే ధాన్యం కొలిచి ఇచ్చేశాట గవరయ్య. వాడు తెగ చెప్పుకోవడమే, మా కామందు మహదొడ్డ మనిషి అని అన్నాడు మున్సబు. గవరయ్య అలాగే చూస్తున్నాడు. అతను వీరి మాటలు వింటున్నాడో లేదో తెలియదు. కానీ ఒక్క మాట గవరయ్య బాబు, మందంగా, గంభీరంగా, అందులోనే ఒక విశేషమైన దయ, మృదుత్వాన్ని కలిపి వాచ చమత్కారి అయిన అవధాని ధర్మకర్తృత్వ హోదాతో పలికాడు. భగవంతుడి ఆసరా లేకుండా ఎటువంటి వాడు ఈ సంసార సాగరాన్ని సుఖంగా దాటలేడనుకో. నువ్వా ఉత్తముడివి, ముక్కుకు సూటిగా పోయేవాడివి అయితేనే. నీ వ్యాపారం ఉంది చూడు, అది కేవలం ధర్మ విరుద్ధమని శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. అయితే కలియుగంలో కొన్ని మినహాయింపులు చేశారు మనుషులు, అందుకని పర్వాలేదు. కానీ ఒకటి చెప్పారు, ఏమైనా ఆ భగవంతుని స్మరించడం మానకుండా ఉంటే అన్ని కష్టాలు మంచులో విడిపోతాయి. ఫలం, పుష్పం, పత్రం, తోయం అన్నారు. భగవానుడు అల్పసంతోషి. క్రమంగా అందరి మొహాల్లోనూ విజయాన్ని సూచించే నవ్వు అలుముకుంది. ఎప్పుడూ కసురుకొని విసుక్కునే గవరయ్య ఈవేళ మౌనంగా ఉన్నాడు. అభేద్యం అనుకున్న కోటగోడకు పగులు ఏర్పడింది. ఇంక మెల్లమెల్లగా గవరయ్యను మార్చివేయవచ్చుననే భావం వారిలో ఏర్పడింది. అందరూ లేచారు, వెళ్ళి వస్తామన్నారు. కానీ గవరయ్య అలాగే శిలాప్రతిమలా కళ్ళప్ప చెప్పి చూస్తూ కూర్చున్నాడు. ఒక ఏడాది గడిచింది. అప్పుడప్పుడు కరణము, మున్సబు వగైరాలు గవరయ్య ఇంటికి వచ్చిపోతున్నారు. గవరయ్యని దైవ దర్శనానికని, హరికథకని, మరొకటని చెప్పి పిలుచుకు వెళ్తున్నారు. ఊళ్ళో వాళ్ళు కూడా గవరయ్య వీధిలో వెళుతుంటే నమస్కారాలు పెడుతున్నారు. గవరయ్య మాత్రం ఏమీ మాట్లాడ్డు. మంత్రించిన వాళ్ళ ఆ దేవాలయంలో కానీ హరికథలో కానీ కూర్చుంటాడు. సగంలో ఒక్కొక్కసారి చటుక్కులు లేచి వెళ్ళిపోతాడు. పెద్దలు తల పంకించి, రాక్షసముండా కొడుకు ఒక్కరోజులో మారతాడా అనేవారు. మారకేం చేస్తాడు, సంఘాన్ని ధర్మాన్ని కాదని
ఎక్కడికి పోతాడో వీడు అనేవారు అవధాని. వేణుగోపాలస్వామి గుడి ప్రాకారం పూర్తిగా పడిపోయేటట్టు ఉంది. ఇంక జాగు చేస్తే లాభం లేదనుకున్నారు ఊళ్ళో పెద్దలు. 25,000 ఉంటే గాని ఈ పని జరగదు. అంత మొత్తాన్ని ఒక్క గవరయ్య తప్ప ఇవ్వగలిగిన వాడు మరొకడు లేడన్నారు. ఈ ఏడాదిలోనూ గవరయ్య చాలా లాభాలు సంపాదించాడు. తోళ వ్యాపారం అలా ఉండగా పట్టణంలో నూనె మిల్లులో 35 వాటా కొన్నాడు. ఒక్క వేరుశనగ నూనెలోనే ఒక లకారం వచ్చిందని ఊరంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఈ అభివృద్ధికి కారణం అతనిలో పొడచూపిన దైవభక్తి అని వాళ్ళు అనుకోవడమే కాకుండా అతడు ఏమరిపోతాడేమోనని అతని వద్ద మరీ మరీ పని కట్టుకు చెప్పేవారు. ఒక రోజున మున్సబు, కరణము, ధర్మకర్త ఇంకా ఊళ్ళో మోతుబర్లు అందరూ కలిసి గవరయ్య ఇంటికి వెళ్ళి ప్రాకారోద్ధరణ గురించి చెప్పారు. అతనే పూనుకోవాలన్నారు. నీ పేరు చిరస్థాయి అయిపోతుంది గవరయ్య, నీ పేరు మీదుగా రోజు పూజా పునస్కారాలు జరిపిస్తాం అని చెప్పారు. దేవుడికి అసలు గుడెందుకు, ఆ గుడి చుట్టూ గోడెందుకు అన్నాడు గవరయ్య చుట్ట చివరిని నోట్లో నములుతూ. నిశ్చేష్టులయ్యారందరూ. అపచారం అపచారం అని లెంపలు వాయించుకున్నాడు కరణం. ధర్మకర్త కరణానికి కన్నుగీటాడు. గవరయ్య వేసిన ప్రశ్న సామాన్యమైనది కాదు. తత్వవేత్తల్ని, మహర్షుల్ని కూడా ముప్పు తిప్పలు పెట్టిన జటిల ప్రశ్న అది. అయితే గవరయ్యలో మనకి తెలియకుండానే గొప్ప సాధన జరుగుతోంది. 4 రోజులు మనం ఓపిక పడితే గవరయ్య వంటి పెద్ద మనిషి తన ప్రశ్నకి తనే జవాబు పొందుతాడు. భగవద్ అనుగ్రహం నేరుగా ఒక్కసారి రాదోయ్, అంచెలంచెలుగా వస్తుంది. అలాగ వచ్చిన రోజున గవరయ్య, ఏది మన గవరయ్యే వచ్చి, ఇదిగో అవధాని గారు, ఈ 10,000 దగ్గరుంచండి, ప్రాకారం కట్టించేయండి అని అనడు. గవరయ్య ఎప్పుడూ చేయనివాడు అవధానికి నమస్కారం చేశాడు. సెలవు తీసుకోండి, నాకు పనుంది, టౌన్కి వెళ్ళాలి అని అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. అవధాని ఆశ్చర్యపడ్డాడు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. అవధాని, జయించావోయ్, తల వంచి నీకు నమస్కరించాడు కూడా. వీణ్ణి తగలయ్యా, మారుతున్నాడు, మారిపోతున్నాడు అన్నాడు కరణం హుషారుగా. ఈ వర్షాకాలం వెళ్ళేసరికి నేను చెబుతున్నాగా 25,000 మన ముందు పడేస్తాడు. ఆ ప్రాకారంతో మన ఇళ్లకి ప్రహరీ గోడలు లేస్తాయి అన్నాడు మీసాల్లో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మున్సబు. వర్షాకాలం రానే వచ్చింది. రావడంలో మంచి ఊతంగా, కోపంగా, బలంగా వచ్చింది. కుంభవృష్టిగా వర్షం, దట్టమైన మేఘాలతో నల్లబడిన ఆకాశం, మెరుపులు, ఉరుములు, ప్రకృతి పెళ్లిపందిర్లా హడావిడిగా ఉంది. రోడ్లు బురదైనా కుచ్చిళ్ళు నెత్తి పట్టుకుని ఆడవాళ్లు, అందులో కొత్తగా పెళ్ళైన వధువులు సరదాగా పేరంటాలకు వెళుతూ వస్తున్నారు. రైతాంగం అంతా పొలం పనుల్లో పడిపోయారు. మున్సబ్ పెళ్ళానికి కీళ్ల నొప్పులు, అవధాని కూతురికి వేవిళ్ళు అయినా గ్రామం ఉమ్మడి సౌఖ్యానికి అవేమీ ఆటంకంగా లేవు. కరణం విధవ చెల్లెలు కిటికీలోంచి ఎదురింటికి చుట్టపు చూపుగా వచ్చిన బస్తీ అబ్బాయికేసి అదే పనిగా చూస్తూ చెయ్యి ఊపుతున్న షార్ట్ సైటు, మబ్బు నీడలు మూలాన అతనికి ఆ సిగ్నల్స్ కనబడడం లేదు. ఎండైనా వానైనా గ్రామం శివార్లలో ఉన్న కూలీ నాలీ జనం, మురికి గుంటలు, పందులు, జబ్బులు అన్నీ సక్రమంగానే ఉన్నాయి. పంచాయతీ వాళ్ళు కట్టించిన లైబ్రరీ బిల్డింగ్లో పేకాట నిరంతరం సాగుతోంది. ఇలాంటి చల్లని సుఖమైన వాతావరణంలో పిడుగు వంటి వార్త చటుక్కున ఊరంతటినీ దద్దరిల్ల చేసింది. మున్సబు, ఒకరిద్దరు పెద్దలు మున్సబు ఇంటి అరుగు మీద కూర్చుని శాలువా కప్పుకొని వెచ్చగా చుట్టలు కాలుస్తూ ఆధ్యాత్మిక గోష్ఠి సలుపుకుంటున్నారు. ఆ సమయంలో పానకాలు అక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు. వాడి కళ్ళల్లో విపరీతమైన కంగారు ఉంది. వాడి వాలకం చూస్తే వాడి వెనకాలే భూకంపమో వరదో గ్రామానికి వచ్చినట్టుంది. ఏరా, ఏం జరిగిందిరా అన్నాడు మున్సబు. అది వచ్చిందండి, తిరిగి వచ్చిందండి అన్నాడు పానకాలు. 2 ఏళ్ల క్రితం మున్సబు గారి గిత్తదూడ కట్టు తప్పించుకుని పారిపోయింది. మున్సబు చిరునవ్వుతో, అయితే ఇంకే, నే వచ్చి చూస్తాలే, కొట్టాల్లో కట్టేయి అన్నాడు. గిత్త కాదు బాబు, గవరయ్య పెళ్ళాం అన్నాడు పానకాలు మెల్లగా. అందరూ చటుక్కున నిటారుగా కూర్చుని ఏమన్నావు అన్నారు ఏకకంఠంతో. పానకాలు చెప్పిన వివరణ ఇది.
రాత్రి చాలా పొద్దుపోయాక పట్నంలో రెండో ఆట సినిమా చూసి వస్తున్న బట్టల కొట్టు నరసింహం ఊరు సమీపించే వేళకి రోడ్డుకి పక్కగా చెట్ల నీడలో ఎవరో కదులుతుండడం చూశాడు. అతనికి దెయ్యమేమో అని అనుమానం, భయం కలిగి గుండెలు దడదళ్లాడాయి. అక్కడికి కాస్త దూరంలో పాకలో పడుకున్న పానకాల్ని కంగారుగా లేపాడు. ఇద్దరూ వచ్చి చూశారు. రేగిన జుట్టు, నల్లని మాసిన బట్టలు, నడవలేక ఒక్కొక్కడుగు వేసే ఆడకూతురుని చూశారు. ఆమె చేతిలో చిన్న మూట ఉంది. ఎవరా అని దగ్గర నుంచి చూశారు. పోల్చలేకపోయారు. పలకరించారు. ఆమె మాట్లాడలేదు. ఆమె నడక వేగం హెచ్చించింది. వీళ్ళిద్దరూ అంత దూరం నుంచే ఆమెను అనుసరించారు. ఆమె పొలాలమ్మటే వెళ్ళి గవరయ్య ఇంటి పెరటి నానుకున్న పాకలోకి వెళ్ళింది. ఆ పాక గవరయ్య ఇంటి పెరటికి పొలాలకి మధ్యగా ఉంది. పాకలో కర్రపేళ్ళు, పాత సీనారేకు డబ్బాలు లాంటి చెత్తా చెదారం అంతా ఉంది. గవరయ్యను లేపి చెబుదామంటే ఇంత రాత్రివేళ లేపితే తంతాడని భయం వేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ సంగతి జ్ఞాపకం వచ్చి పాక వైపు వెళ్ళి చూశాడు. ఎవరో కాదు, ఆడమనిషి. గవరయ్య పెళ్ళామే. కడుపు చాలా ఎత్తుగా ఉంది. నెలలు నిండినట్టున్నాయి. గడ్డి మీద పడుకుని మూలుగుతూ ఉంది. ఈ సంగతి గవరయ్యకు తెలుసంటావా అన్నాడు మున్సబు. తెలదు బాబు, తెల్లారగట్లనే లేచి టౌన్కి వెళ్ళిపోతాడుగా గవరయ్య అన్నాడు పానకాలు. మున్సబు తొందరగా లేచాడు. చెప్పులు వేసుకుని బయలుదేరాడు అవధానింటికి. దారి పొడుగునా అందరూ పలకరిస్తున్నారు. ఏం మున్సబు, గవరయ్య పెళ్ళాం తిరిగి వచ్చిందటగా? ఈ ఊరు ఈ మడుసులు ఏమైపోతున్నారు బాబు. మంచి చెడ్డ పుణ్యం పాపం అన్నీ మట్టి కొట్టుకుపోతున్నాయ్యా. లేచిపోయి కడుపులు చేసుకున్న వాళ్ళని మళ్ళీ ఏలుకుంటా ఉంటే ఊళ్ళో పిల్లలు రెచ్చిపోరటయ్యా. ఏమొచ్చింది బాబు ఈ ఊరికి పెద్దలకి అంది 60 ఏళ్ళు దాటిన ఒక ఆవిడ అరుగు మీద నుంచుని. అవధాని ఇంటికి వెళ్లే లోపుగానే మున్సబుకి తెలిసిపోయింది ఊరంతా గవరయ్య పెళ్ళాం గురించి మాట్లాడుకుంటున్నారని. అవధాని చాలా చిరాగ్గా కోపంలో ఉన్నాడు. మీకు తెలుసా అన్నాడు మున్సబు మెట్లెక్కుతూ. ఆ బాలగోపాలానికి తెలుసును, మున్సబుగిరి చేస్తున్న నీకే తెలవదు. ఎంత ధైర్యం ఉండి ఆ పాపిష్టిది ఊరొచ్చిందట. ధర్మభయం దైవభయం ఎక్కడైనా ఉన్నాయా అని. కాసేపట్లో కరణము ఊరి పెద్దలు అందరూ అక్కడ సమావేశమయ్యారు. గవరయ్య తక్షణం ఆ చెడిపోయిన దాన్ని తరిమేస్తాడో లేక తనే ఊరు నుంచి వెళ్ళిపోతాడో తేల్చుకోవాలన్నారు. ఆ రోజు ఉదయమే మాలగూడెంలో ఎవడికో కలరా తగిలిందని, దానికి కారణం ఈ పాపిష్టిది ఊళ్ళో అడుగు పెట్టడమే అని ఒకరన్నారు. అవధాని పెద్దక్కగారు తలుపు రెక్క ఓరగా తీసి ఇలా అంది. మేమందరం సిగ్గుతో చచ్చిపోతున్నాం. ఇలా బరి తెగించిన వాళ్ళు ఊళ్ళో ఉంటే సంసారాలగతి ఏమవుతుంది ఆలోచించండి అన్నయ్య. మమ్మల్ని ఊళ్ళో ఉండమంటారో లేదే గంగలో దూకమంటారో చెప్పండి. ఇంతకీ గవరయ్య ఇంట్లో లేడుగా. రాగానే పెద్దలు మీరు వెళ్ళి చెప్పండి. మీ మాట వినకుండా ఉంటాడా? ఏమైనా చెప్పండి అవధాని గారు. గవరయ్య ఇది వరకటివాడు కాదు. పాపం పుణ్యం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. దైవభక్తి అంతకన్నా మీరంటే భక్తి కలిగున్నాడు ఇప్పుడు అన్నాడు ఊళ్ళోకి పెద్ద కామందైన శేషగిరి. గవరయ్య మీద ఇంకా ఎన్ని ఆశలు పెట్టుకున్నాం అన్నాడు మున్సబు నిట్టూరుస్తూ గుడి ప్రాకారాన్ని 25 వేలని తలుచుకొని. గవరయ్య మేనత్త ఉంది కదా, ఆవిడేం చేస్తోంది, ఊరుకుందా అన్నాడు కరణం. ఏం మేనత్తలే బాబు, కాయలా పడి మంచాన అంటుకుపోయి ఉంది పాపం. బాగా ముసిలిదైపోయింది అన్నాడొకడు. కనుచీకటి పడే వేళకి గవరయ్య ఇంటి ముందు సైకిల్ దిగాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే అవధాని, కరణం, మున్సబుని చూశాడు. కనుబొమ్మలు పైకెత్తి ప్రశ్నార్థకంగా తల ఆడించాడు. అవధాని అంతా చెప్పాడు. గవరయ్య కళ్ళు ఎర్రబడ్డాయి. అతని లావాటి పెదవులు వణికాయి. గబగబా వెళ్ళి మూలనున్న గుణపం చేత్తో పైకెత్తాడు. చంపేస్తాం తప్పుడు ముండని అని అరిచాడు. అవధాని కంగారుగా వద్దొద్దు, అంత పని అక్కర్లేదు. గవరయ్య బాబు, నీ ధర్మనిష్ట తెలీదా? ఇప్పుడు మళ్ళీ కూనీ కేసు ఒకటా? నీ పీకే కాక మా పీకల మీదకు కూడా వస్తుంది. దాన్ని ఇంట్లోంచి తోలేసేయ్ చాలు అన్నాడు. గవరయ్య అతని మాటలు వినిపించుకోలేదు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో అక్కడ ఉండటం తమకే ముప్పని గ్రహించిన ఆ పెద్దలు ముగ్గురు అక్కడి నుంచి జారుకున్నారు. గవరయ్య పాకలోకి వెళ్ళాడు. అక్కడ జీబురుగా
చీకటి చీకటిగా ఉంది. పాత సామానులతో దుమ్ముతో నిండి ఉంది. గవరయ్య పరకాయించి చూశాడు. ఒక పక్కగా నేల మీద వెల్లికలా పడుకున్న పెళ్ళాన్ని చూశాడు. దగ్గరగా వెళ్ళి గుణపం పైకెత్తాడు. ఇంతలో ఏదో సంశయం కలిగింది. ఇది చచ్చిందా బతికే ఉందా అనుకున్నాడు. మోకాళ్ళ మీద వంగి మొహంలోకి చూశాడు. పీక్కుపోయి పాలిపోయింది మొహం. ఎండి అట్టలు కట్టిన జుట్టు అసహ్యంగా నేల మీద భుజాల చుట్టూ పరుచుకుని ఉంది. దీనంగా, మృత్యువిహ్వలగా, భయంకరంగా, అసహ్యంగా ఉంది ఆ మొహం. చిట్టి అని పిలిచాడు గట్టిగా. భుజాలు పట్టుకొని కుదిపాడు. చిట్టి కళ్ళు తెరిచింది. గవరయ్యను ఆనమాలు కట్టింది. ఆమె కన్నులమ్మట నీళ్లు కారుతున్నాయి. వణుకుతున్న తన 2 చేతుల్ని పైకెత్తి నమస్కరించింది. నన్నేం చెయ్యకు, నేను వెళ్ళిపోతాను అంది నీరసంగా. తన తల్లి చచ్చిపోయే ముందు ఇలాగే తన తండ్రికి చేతులెత్తి దండం పెడుతూ దీనంగా చూడడం జ్ఞాపకం వచ్చింది గవరయ్యకు. మళ్ళీ చిట్టి చేతులు 2 కిందకు వేలాడిపోయాయి. కాసేపు అలాగే కూర్చుని ఏమనుకున్నాడో లేచి లోపలికి వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు, ఓ గిన్నె నిండా అన్నము తీసుకుని వచ్చాడు. చిట్టి అన్నాడు. చిట్టి కళ్ళు తెరిచింది. లే, ఈ అన్నం తిను, తెల్లారగానే వెళ్ళిపో, నీ మొహం నాకు చూపించకు, తెలిసిందా అన్నాడు. చిట్టి తల ఊపింది. గవరయ్య లేచి నించుని, తెల్లవారాక ఈ పాకలో కనిపించేవా, నీకు చావు తప్పదు అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గవరయ్యకి అన్నం సహించలేదు. అతనికి కాళ్ళ కింద మంటలు పెట్టినట్లుంది. అవతల ఆకాశం మీద మబ్బులు దట్టంగా పట్టాయి. గాలి రివ్వుమని చెట్ల ఆకుల్లోంచి చప్పుడు చేసుకుంటూ ఇంటి చూరుని తాకి వెర్రిగా అరుస్తూ వెనక్కి తిరిగిపోతోంది. పక్క మీద దొర్లుతున్న గవరయ్యకి కునుకు పట్టింది. గవరయ్యకి భయంకరమైన కల వచ్చింది. తన తండ్రిని తల్లిని ఒక స్తంభానికి కట్టి చుట్టూ మంటలు పెట్టారు. ఆ మంట పెట్టిన వాళ్ళు అవధాన్లాగా, కరణంలాగా, మునసబులాగా కనిపించారు. తల్లి తండ్రి బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నారు. తల్లి తండ్రి ఎర్రగా, నల్లగా, బూడిదలా కాలిపోయారు. ఆ బూడిదలోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తి గబగబా అడుగులేసుకుంటూ తన పెరట్లో పాకవైపు వెళ్ళాడు. ఆ వ్యక్తికి ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, నుదుట నామాలు ఉన్నాయి. గుళ్ళో తను చూసిన వేణుగోపాలస్వామి విగ్రహంలా ఉన్నాడు. వేణుగోపాలస్వామి కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. దేవుడు ఏడుస్తున్నాడు. చిట్టి పక్కలో ఉన్న పిల్లవాణ్ణి చేతులతో తీసుకుని, నీకేం భయం లేదు, నేనున్నానుగా అని చిట్టిని ఓదారుస్తున్నాడు. ఇంతలో మండుతున్న కాగడాలు పట్టుకుని ఊళ్ళో జనం కేకలు వేసుకుంటూ వచ్చి పాకను అంటించేస్తున్నారు. పాక నలువైపులా భగ్గుమని అంటుకుంది. జ్వాలలు మిన్నుముడుతున్నాయి. దేవుడు మంటల్లో కాలిపోతున్నాడు. చిట్టి కాలిపోతోంది. నోరెరగని చిట్టి పిల్లాడు కాలిపోతున్నాడు. ఉలిక్కిపడి లేచాడు గవరయ్య. అతని నుదురంతా చెమటతో తడిసిపోయింది. కిటికీ తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి. హోరుమని గాలివాన, ఉరుములు, అంతా భయంకరంగా ఉంది. గవరయ్య మొహం తుడుచుకున్నాడు. పక్కనున్న కూజాలోని ఒక గ్లాసుడు మంచినీళ్లు గడగడా తాగాడు. చీకటిలోంచి బయటకు చూశాడు. వానతో కలిసిన చీకటి నల్లని విషంలాగా ఆకాశం మించి కారుతున్నట్లు, నల్లని పాపం సముద్రంలా పొంగుతున్నట్టు ఉంది. ఆ భయంకరమైన చీకటిలో ఈ మనుషులు, ఇళ్ళు, వాకిళ్ళు, భయాలు, కోర్కెలు అన్నీ అబద్ధంలా కనిపించాయి. ప్రకృతి యొక్క ప్రచండ తాండవంలో ఏదో సత్యం కొరడాతో చెళ్ళును కొట్టినట్లు అర్థమైనట్లు అనిపించింది. ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో వేణుగోపాలస్వామి గోపురాగ్రం మెరిసింది. గవరయ్య మనసు లోతులలో ఏదో మెరిసింది. గవరయ్య దగ్గాడు. లాంతరు పట్టుకుని పెరట్లోకి వెళ్ళాడు. పెరడు చాలా పెద్దది. వర్షంలో తడుస్తూ గాలి ఊపికి తట్టుకుంటూ పాక దగ్గరకు వెళ్ళాడు. పాకలోంచి కీచుగా గట్టిగా మూలుగులు వినపడుతున్నాయి. లోపలికి వెళ్ళాడు. బాధతో వలయం తిరిగిపోతోంది చిట్టి. చూడలేక దీపం అక్కడ పెట్టి బయటకు వచ్చి నిల్చున్నాడు. అలా వర్షంలో, చలిగాలిలో ఎంతసేపు నుంచున్నాడో తెలియనే తెలీదు. ఇంతలో ఒక మెరుపు మెరిసింది.
దగ్గరలోనే ఎక్కడో పిడుగుపడిన భయంకరమైన చప్పుడు. బాబోయ్ అని అరిచింది చిట్టి. గవరయ్య ఒక్క నిమిషం సేపు నిశ్చేష్టుడయ్యాడు. ఇంతలో క్యార్ క్యార్మని ఏడుపు వినిపించింది. కఠినమైన అసహ్యమైన గవరయ్య మొహం మీద లావాటి పెదవుల సందుల నుంచి వచ్చిన చిరునవ్వు తాలూకు వెలుగు అలుముకుంది. గవరయ్య అంత వర్షంలోనూ అంత చీకటిలోనూ మెరుపుల సహాయంతో ఊళ్ళో మంత్రసాని కోసం పరుగెత్తుకెళ్ళాడు. ఉదయం 8 గంటలైంది. గవరయ్య ఇంటి వరండాలో అవధాని, కరణం, శేషగిరి, మున్సబు అందరూ కూర్చుని ఉన్నారు. వర్షం తగ్గి లేత ఎండ కాస్తోంది. ఆ ఎండల్లో రాత్రంతా తడిసిన చెట్ల ఆకులు పచ్చిగా, గవరయ్య ఇంటి మీద వాలిన కాకి నల్లని రెక్కలు మెరుస్తున్నాయి. అవధాని, మున్సబు వాళ్ళ మొహాలు మాత్రం మెరవటం లేదు. నిరాశాహతమైన వారి కళ్ళల్లో కోపం సుళ్ళు తిరుగుతోంది. గుమ్మం అవతల వాళ్ల వెనకాలే వచ్చిన వెట్టివాడు, ఒకరిద్దరు నౌకర్లు తమరేం చెప్పినా చెప్పేస్తామన్నట్టుగా విధేయత, పట్టుదల మూర్తిభవించినట్లు చేతులు కట్టుకు నుంచున్నారు. కాసేపటికి ఇంట్లోంచి గవరయ్య వచ్చాడు. నడుస్తున్న ఇనప గర్డర్లా ఉన్నాడు. చిన్న కళ్ళు కుంచించి సూటిగా నిర్లక్ష్యంగా వాళ్ళకేసి చూశాడు. అవధాని భీకరంగా కంఠం మార్చి, ఇలా చేస్తావనుకోలేదు గవరయ్యా, ఇంకా పెద్ద మనిషి అనుకున్నాను. చెడిపోయిన దాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టుకుంటావా? ఎవడి వల్ల పుట్టిన కొడుకుని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటావా? నీకు సిగ్గు అభిమానము రెండూ లేకపోవడమే కాదు, పాపం, మహాపాపం, ఘోర పాపం చేశావు. దేవుడు ఇంక నిన్ను క్షమించి సహించి ఊరుకుంటాడా అన్నాడు గుక్క తిప్పుకోకుండా. గవరయ్య తాపీగా గోడకు ఆనుకుని కూర్చున్నాడు. బొడ్లోంచి పొగాక్కడ తీసి చుట్టబెడుతూ, నాకు దేవుడే చెప్పాడు అన్నాడు. ఏం చెప్పాడు? అవధాని. ఆ పిల్లాన్ని నేను పెంచుకుంటాను, ఆ పిల్ల ఇంట్లో పడి ఉంటుంది అన్నాడు గవరయ్య. లేచిపోయిందా నేలుకుంటావా అన్నాడు శేషగిరి తన చెవుల్ని తాను నమ్మలేక. ఏలుకోవడం సెగదరగా, నాకంటే సగం చిన్నదాన్ని పెళ్లి చేసుకుంటే లేచిపోక ఏం చేస్తుంది? ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుంది? తిండి బట్ట ఇస్తే కుర్రాన్ని సాగుతూ ఇక్కడే పడి ఉంటుంది అన్నాడు గవరయ్య. అవధాని వికటాట్టహాసం చేశాడు. దేవుడు చెప్పాడా నీకు? ఏ దేవుడయ్యా? రంకుదేవుడా? మహా తపస్సు చేసిన వాళ్ళకి దిక్కులేదు, కానీ నాకు దేవుడు కనిపించాడు, నేను దేవుణ్ణి చూశాను అన్నాడు మొండిగా గవరయ్య. అప్పుడు అతని కళ్ళు మెరిశాయి. ఇప్పుడైనా దాన్ని, ఆ పిల్లాన్ని ఎక్కడికైనా పంపించేశాయి, ఇంతటి అన్యాయాన్ని మేము ఒప్పుకోం అన్నాడు కరణం. నిన్ను గుడిచాయలకు కూడా రానివ్వం అన్నాడు అవధాని. ఊరంతా ఏకమవుతుంది గవరయ్య, మంచిగా చెప్తే వినడం లేదు నువ్వు. మేమంతా చేతులు కట్టు కూర్చోలేదు, జాగ్రత్త అన్నాడు మున్సబు. ఒక్కసారి గవరయ్య లేచాడు. గోడవారనే ఉన్న గుణపం తీశాడు. ఎవడ్రా నాయాల నా మీదకి వచ్చేవాడు? ఎవడ్రా? నేను ఒకరి సొమ్ము తిన్నానా? అసలు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నానా? నువ్వెవడవయ్యా నాకు నీతులు చెప్పడానికి? నా యవ్వారంలో జోక్యం చేసుకుంటే ఒక్క ఏటుకు తెగేస్తాను, రమ్మనెవడొస్తాడో అని అరిచాడు గవరయ్య. అతని ఒళ్ళు ఆవేశంతో ఊగిపోయింది. అతను పేలుతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. అతని ఆకారం, అతని రౌద్రం చూసేసరికి వెట్టివాడు భయపడిపోయి నోరు ఆవలించాడు. అవధాని లేచాడు. తక్కిన వాళ్ళందరూ కూడా లేచారు. అయితే దాన్ని వదలవన్నమాట అన్నాడు అవధాని. వదలను అన్నాడు గవరయ్య. అయితే నిన్ను వెలేస్తున్నాం, చాకలి మంగలి రానేరారు సరికదా, నీ పొలం పనులకి పాలేరుతనానికి ఎవరొస్తారో చూస్తాను అన్నాడు అవధాని. మున్సబు వెట్టివాడి కేసు చూసి, ఈవేళ ఊళ్ళో టముకు వేయరా అన్నాడు. గవరయ్య ఉగ్రంగా ఉరిమి చూసి, పొండయ్యా పెద్ద మనుషులు, ఇలాంటి ఎదవుల్లో ఉండమన్నా ఉండను, నా పిల్లాన్ని ఈ ఎదవల మధ్య తిరగనివ్వను, థూ అని కాండ్రించి ఉమ్మేశాడు వెళ్ళిపోయే అవధాన్ని బృందాన్ని చూస్తూ. వారం రోజులు తిరిగేసరికి గవరయ్య ఇల్లు తాళం వేసి ఉంది. గవరయ్య టౌన్లో ఇల్లు కొన్నాడని, ఇక్కడ ఊళ్ళో ఇల్లు పొలము అమ్మకం పెట్టాడని తెలిసింది. ఇది దేవుణ్ణి చూసిన వాడి కథ.
వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.